నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. అమెరికాతో ట్రేడ్ డీల్, ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు. ఎంతగా కష్టపడుతుండు పాపం, చెలరేగిపోతున్నాడు రోజు రోజుకు. మరి అవి సాక్ష్యాలు నిజమైన సాక్ష్యాలా లేదా, కానీ ఏదో ఇది ఇప్పుడైతే మాత్రం కొంచెం గట్టిగానే ఆయన మాట్లాడుతున్నాడు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై మోదీ సర్కార్పై రాహుల్ దాడి. ప్రధాని మోదీకి 5 సూటి ప్రశ్నలు సంధించిన రాహుల్, ఈ ఒప్పందం రైతులకు ద్రోహం చేయడమేనని ఆరోపణ. జీఎం పంటలు, సోయా, పాల రంగాలపై ప్రభావం. భారత వ్యవసాయంపై అమెరికా పట్టు సాధిస్తుందని హెచ్చరిక. కొంచెం డీటెయిల్స్ చూద్దాం. భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తన దాడిని మరింత తీవ్రతరం చేశాడు. ఈ ఒప్పందం భారత రైతులకు చేసిన ద్రోహమని ఆరోపిస్తూ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి 5 సూటి ప్రశ్నలు సంధించారు. ఈ వివాదాస్పద ఒప్పందంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. ఏంటి ఒప్పందాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. వాణిజ్యపరంగా చేసినటువంటి జీఎం పంటలు, సోయా రైతులపై పడే ప్రతికూల ప్రభావాలపై ఆయన మాట్లాడినారు. అదే గతంలో రైతులకు అందుబాటులో ఉన్న రక్షణ కవచాలను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుందని ఆరోపించాడు. ఈ ఒప్పందం కేవలం నేటి సమస్య కాదని, భవిష్యత్తులో భారత వ్యవసాయ వ్యవస్థపై మరో దేశానికి దీర్ఘకాలికంగా పట్టును అప్పగించడమేనని ఆయన విమర్శించాడు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ రాహుల్ గాంధీ ఈ 5 ప్రశ్నలను లేవనెత్తింది. ఉత్పత్తులు, కొంచెం ధాన్యం, అవి కొన్ని రహస్యమైన ఒప్పందాలు ఉన్నాయి. పప్పు ధాన్యాలు, అవి ఆ పప్పు ధాన్యాలు అంటే ఏంది బహిర్గతం చేయండి. సోయాబీన్ రైతులకు నష్టపోతారు. అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి అనుకోండి, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే ఇక్కడ ధరలు పడిపోతాయి కదా. రైతుల దగ్గర ఎవరు కొంటారు? బయట నుంచి వచ్చేటువంటి క్వాలిటీతోటి కొంచెం తక్కువ ధరకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎవరు కొంటారు? మన దగ్గర పండించిన పంటను ఇతర దేశాలకు పంపించే ప్రయత్నం చేయాలి, కానీ ఇక్కడ పండుతున్నా కూడా వేరే దేశం నుంచి తేవడం అనేది ఎంతవరకు న్యాయం? వీళ్ళు ఏమిస్తారు? దానికి ఏం సమాధానం చెప్తారు? వాణిజ్యేతర అడ్డంకులు తొలగించడం అంటే ఏమిటి? జీఎం పంటలపై భారత్ తన వైఖరిని నీరుగార్చాలా? సేకరణను బలహీనపరచాలా? లేదా భవిష్యత్తులో కనీస మద్దతు ధర బోనస్లను నిర్వీర్యం చేయాలా? అరే, మన దగ్గర రైతులు పంట పండిస్తూ ఉండగా వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అనేది రాహుల్ గాంధీ ప్రశ్నావళిలో ఉంది. మరి నిజమా కాదా? కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. ఇదే ఒప్పందం ఒకవేళ రాహుల్ ప్రధాని అయి ఉంటే ఆయన సమర్థించుకునేవాడా? ప్రధాని మోదీ వీళ్ళందరూ విమర్శించేవాళ్ళ? అంటే ప్రతిపక్షంలో ఉండగానే భూతద్దం పెట్టి చూడాలి, అధికారంలోకి వస్తే భూతద్దం అవసరం లేదు. మనం గతంలోనే అనుకున్నాం, ప్రతిపక్షంలో వస్తే ఇక చెప్పి చేయాల్సినవన్నీ చేస్తుంటారు. మన అధికార పార్టీలోకి వచ్చిందనుకో వీళ్ళు చెప్పినవన్నీ మర్చిపోతారు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినాం, ఏం విమర్శించినాం, అవన్నీ కట్టగట్టి చుట్టి బయటపడేస్తారు. మళ్ళీ వీళ్ళు చేసేది అధికారం రాగానే మళ్ళీ చేస్తూనే ఉంటారు. మరి నిజమా? లోపాలు ఉన్నాయా? మోదీ ఈ అమెరికా ట్రేడ్ దాంట్లో ఒప్పందాలలో లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రాహుల్ గాంధీ విమర్శలు వాస్తవమేనా? దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.